మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. భారతదేశం అంటే నాకున్న అపారమైన గౌరవాన్ని బట్టి నాకు ఒక లాయరే అమ్మాయి కావాలని కోరుకున్నా. లా చదివిన అమ్మాయే లా కావాలి, నాకు వైఫ్గా ఉండాలని. సో నా ప్రీ రిక్విజిట్ ఏంటంటే లాయరే నాకు వైఫ్ కావాలని. సో నాకు అప్పటికే 29-30 ఏళ్ళు, 81లో పుట్టాను. మా ఇంట్లో వీడు పెళ్లి చేసుకోడు, వీడు ఏదో దేశభక్తి తొక్కతో లేదో తిరుగుతూ ఉన్నాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోవడేమో అనుకున్నాను. నేను 2012, 10, 11, 12 అమెరికా చూసిన తర్వాత నా దేశం ఎంత గొప్పదో నాకు అప్పుడు అర్థమైంది. వచ్చాను, ల్యాండ్ అయిన వెంటనే నాకు ఐఏపీ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. అంతకుముందు కరెన్సీ ప్రెస్లో చేసేవాడిని. ల్యాండ్ అయిన వెంటనే ఐ గోట్ ఫ్లైట్ టికెట్ టు ముంబై ఇంటర్వ్యూ ఇచ్చాను. హైదరాబాద్లో డిమాండ్ చేసి జాయిన్ అయ్యాను. ఐ వాంట్ టు జాయిన్ హైదరాబాద్, తీసుకో అని ఇచ్చారు. హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. 2012లో జాయిన్ అయిన తర్వాత 2013లో నాకు పెళ్లి చేసుకోవాలి, వైవాహిక జీవితం చాలా ఇంపార్టెంట్, మానవుడు సంఘజీవి అని నమ్మి ఇంట్లో పెద్దలకు చెప్పాను. నాకు ఒక లాయర్ కావాలి, మన కులస్తుల అమ్మాయి ఉండాలి, బీద ఇంటి అమ్మాయి ఉండాలి, తల్లిదండ్రులు లేని అమ్మాయి ఉండాలి, అమ్మాయి లా చదివి ఉండాలి. మా ఇంట్లో పెద్దలు అన్నారు, లా ఎందుకు రాబోయే, నెత్తి మీద నిప్పు తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకుంటావు, కష్టాలు ఉంటాయి ఫ్యూచర్లో. నాకు లెట్ ఇట్ బి, ఏం కాదు, నాకు లా అమ్మాయి కావాలి, లా ఇచ్చారు. లక్కీగా గుడ్ లక్, అదృష్టాన్ని బట్టి దేవుడి యొక్క నడిపింపుని బట్టి నాకు మా ఊరి నంద్యాల, నాది కోవెలకుంట్ల, మా ఊరికి 30 కిలోమీటర్స్లో నంద్యాల అనే పట్టణంలో ఈ కాలింగిరి శాంతి, ఈమె కూడా ఎస్టీ ఎరుకల, బంధువుల ద్వారా పరిచయము, పెళ్లిలో పరిచయము, పెద్దలు చూసి పెద్దల మధ్యలో వివాహం 2013 నవంబర్ 9లో పెద్దల మధ్యలో పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ నవంబర్ 9న మ్యారేజ్ అయింది. ముందు ఎంగేజ్మెంట్ అయింది మేలో, తర్వాత మ్యారేజ్ అయింది. అమ్మాయికి నాకు నచ్చింది, నేను అమ్మాయికి నచ్చాను. ఇద్దరం స్మైలింగ్ ఫేసు. అమ్మాయి అప్పటికే పడాల రామరెడ్డిలో BA LLB చేస్తూ ఉంది. ఇంకా 2 years కోర్స్ ఉంది, అప్పటికి 3 years అయిపోయింది, ఇంకా 2 years కోర్స్ ఉంది. సో దేవుడు నాకు కోరుకున్న అమ్మాయిని ఇచ్చాడు. పెళ్ళి బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయాను. సో అమ్మాయి లా చేయించాను, నేను కూడా లా చదివాను. 2014 నుంచి 17 వరకు లా చదివాను. అంత సవ్యంగా జరుగుతుంది. 2013, 14, 15న మాకు దేవుడు 2 కవల పిల్లల్ని ఇచ్చాడు, పాపల్ని, 2 ఆడపిల్లల్ని ఇచ్చాడు. ఆ 2 పెద్ద పాప రుచికా మోహన్, చిన్న పాప రితికా మోహన్, మానిపాటి రుచిక, మానిపాటి రితిక. వాళ్ళు ఇక్కడ ఉన్నారు ప్రస్తుతం హైదరాబాద్లో. సో వీఆర్ బ్లెస్డ్ విత్ ద గాడ్. సో వీఆర్ బ్లెస్డ్ విత్ 2 ట్విన్ బేబీస్, ట్విన్ గర్ల్ బేబీస్, 2 ట్విన్ కవల పిల్లలు. 2013లో ఇది పెళ్ళి అయింది. 2013లో పిల్లలు అయింది నాకు 2015లో. ఈ మా మిస్సెస్ శాంతి నేను ఇది కార్లో ట్యాగ్, సో చిన్నప్పటి నుంచి కష్టపడడం వల్ల, నవోదయ స్కూల్లో చదవడం వల్ల సిద్ధాంతాలు, గాంధేయవాదము, అంబేద్కరిజము, దేశము, నేషనలిజం, నవోదయలో నేషనలిజం ఎక్కువ ఉంటుంది, నేషనలిజము, జాతీయవాదము, ఏవేవో ఉంటాయి కదా, అవన్నీ నేర్చుకున్నాము. 2014-15లో నా మిసెస్ లా అయిపోయిన తర్వాత అమ్మాయి డైరెక్ట్గా కోచింగ్ తీసుకుంటాను, జూనియర్ సివిల్ జడ్జికో లేకపోతే ఏదో కోచింగ్ తీసుకుంటాను. అమ్మ డైరెక్ట్ కోచింగ్లో కూర్చోవద్దు, ఫస్ట్ గో ఫర్ ప్రాక్టీస్, ఒక 3-4 గంటలు ప్రాక్టీస్ చేయి. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి బెంచ్ మీద కూర్చుంటే బార్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. బార్లో చాలా ఉద్దండులు ఉంటారు, భీష్ములు ఉంటారు, వాళ్ళను హ్యాండిల్ చేయడం కష్టము. బెంచ్ మీద కూర్చోవాలంటే ఫస్ట్ ఫీల్డ్ ఏం చేస్తుందో తెలియాలి, నీకు సాధక బాధకాలు తెలియాలి అని అమ్మాయిని నేనే స్వతహాగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని కాబట్టి అమ్మాయిని విద్యలో ఎంతో ఎంకరేజ్ చేశాను. లా 2 సంవత్సరాలు నేను పెళ్లి చేసుకుంది వితౌట్ డౌరీ, ప్లీజ్ అండర్లైన్, వితౌట్ డౌరీ, సింగిల్ పైసా లేకుండా చేసుకున్నాను. అమెరికాలో నాకు 10 లక్షలు మిగిలితే కారు కొనుక్కోకుండా 10 లక్షలు ఇండియాకి తెచ్చుకొని 5 లక్షలు పెళ్లి చేసుకున్నాను, 5 లక్షలు పంచాను. ధర్మంగా చెప్తున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఎండ్ టు ఎండ్ హానెస్ట్గా ఉందాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు సీ సత్యాన్ని ఈ దేశం గెలిపిస్తుందా లేదని చూద్దాం అనుకుంటున్నాను నేను. దిస్ ఈజ్ మై ట్రై. యాజ్ గాంధీ సెడ్, వెదర్ ద ట్రూత్ విల్ విన్ ఆర్ నాట్, మై ఎక్స్పీరియన్స్ విత్ ద ట్రూత్ అన్నాడు ఆయన. ఈసారి చూద్దాం అనుకుంటున్నాను నేను, ఈ సత్యం అనేది ఈ దేశంలో గెలుస్తుందా లేదని చూద్దాం అనుకుంటున్నాను ఈసారి. అందుకే ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ ఐ వాంట్ టు బి వెరీ హానెస్ట్ అండ్ వెరీ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. సో అమ్మాయిని ఎంకరేజ్ చేశాను. 13, 14 చక్కటి వైవాహిక జీవితం. 15లో పిల్లలు. అమ్మాయి ప్రాక్టీస్ చేస్తూ ఉంది, సికింద్రాబాద్ ఆ కోర్టు ఈ కోర్టు అన్ని కోర్టుల దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉంది, నాలెడ్జ్ చేసుకుంటుంది, పోలీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంది, క్రిమినల్ కేసెస్ ఎలా డీల్ చేయాలో, సివిల్ కేసు ఎలా డీల్ చేయాలో అంత సవ్యంగా జరుగుతూ ఉంది. 2016, 17లో దమ్మాయిగూడ ECLలో ఒక డూప్లెక్స్ ఇల్లు తీసుకున్నాము. నా శాలరీలో వచ్చి EMIలో డూప్లెక్స్ ఇల్లు, అప్పట్లో 45 lakhs, ఇద్దరం కలిసి తీసుకున్నాము. నేను ఎంప్లాయీని కాబట్టి నేను తీసుకున్నాను, తను కూడా సంపాదించింది, ప్రాక్టీస్ చేసింది కాబట్టి హానెస్ట్గా. సో ఐ ఆల్వేస్ యూజ్ టు ఎంకరేజ్ మై వైఫ్. సో 2018 ఈ మధ్యలో ఏమైందంటే 2015-16లో మేమిద్దరము, తను కూడా STMIఏ, నేను STనే,
సో మేమిద్దరం మరొకసారి అమ్మాయిని కూడా ఎందుకు అమెరికా పంపించకూడదు, షీఈ్ ఆల్సో ఎకనామికలీ వీక్ అనేసి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి అప్లికేషన్ వేసి ఇద్దరం వెళ్ళడం జరిగింది. సో అమ్మాయి కూడా అటెండ్ అయింది లా చేయనికి. సో కొన్ని కారణాల వల్ల అమ్మాయి ఏదో సెలెక్ట్ కాకపోవడం, నేను సెలెక్ట్ అవ్వడం, నేను నాకు ఫ్యామిలీ ఉంది, ఇవన్నీ ఐ డినైడ్ ఇట్, లెట్ ఇట్ బి అని. బికాస్ ఐ వాజ్ ఇన్ ద జాబ్, ఐ వాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. బట్ ఐఎమ్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఐఎమ్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యనే చక్కటి ఆయుధం ఈ దేశానికి అనేది నమ్మాను నేను ఆ రోజు. ఇది సార్ ఇలా చక్కటిగా జరుగుతున్న సంసారం 2019లో అమ్మాయి ఎస్టీ కోట కింద 2, ఉమెన్ కోట కింద 2 ఎండోమెంట్ దేవాదాయ శాఖలో ఏపీపీఎస్సీ వాళ్ళు చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ కాదు, ఎండోమెంట్ వాళ్ళే దేవాదాయ శాఖ వాళ్ళే సపరేట్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో షీ హాజ్ అటెంప్టెడ్ అన్ ఎగ్జామ్ దట్ ఈస్ కాల్డ్ అసిస్టెంట్ కమిషనర్. తను పెన్ను పెట్టింది, వచ్చింది. థ్యాంక్స్ టు ద ఎల్డర్స్, ఈ దేశ భవిష్యత్తును నిర్మించిన పెద్దలకందరికీ థ్యాంక్స్. వాళ్ళు చక్కగా నిర్మించారు దీన్ని. అమ్మాయి పెన్ను పెట్టింది, అమ్మాయి కూడా కష్టపడ్డది. అమ్మాయి కూడా చెప్పాను కదా, ఫస్ట్ ఫాదర్ వదిలేశారు, అమ్మాయి ఫస్ట్ ఫాదర్ వదిలేశారు. అతను ఎరుకల వాళ్ళ ఫస్ట్ ఫాదర్ ఈ అమ్మాయి చిన్న పిల్లగా ఉండగానే వాళ్ళ మదర్ని వదిలేశాడు. తర్వాత వాళ్ళ మదర్ ఇంకొక అతను చేసుకుంది, బీసీ కులస్తునికి. ఆమెకు 2 అమ్మాయిలు పుట్టారు, 2 చెల్లెలు. ఇప్పుడు ఆమెకి 2 చెల్లెలు నా భార్యకు. సో ఇటువంటి సమస్య ఉంది అన్నప్పటికీ కూడా ధైర్యం చేశాను నేను. ఎందుకంటే బలహీన బడుగు వర్గాల్లో ఇవన్నీ సర్వసాధారణం. మనం లిఫ్ట్ ఇవ్వకపోతే ఎవరు లిఫ్ట్ ఇస్తారని తెలిసి కూడా ముందుకెళ్ళి పెళ్లి చేసుకున్నాం. సో అంత సవ్యంగా సార్, నా భార్య నన్ను ప్రేమించేది, నేను బాగా ప్రేమించి అంత సవ్యంగా జరిగింది. 2019లో తను ఎగ్జామ్ రాసింది. 2020లో ఎగ్జాక్ట్గా కోవిడ్ ముందు, తనకు అప్పుడే జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. కోవిడ్ ముందు తనకు పోస్టింగ్ వచ్చింది, విశాఖపట్నంలో ఫస్ట్ పోస్టింగ్. అప్పటికి స్టేట్ దాటిని కూడా అవకాశం లేదు. మేమిద్దరం ఐ డోంట్ నో, నాకు ఎంత టైం ఇస్తారో నాకైతే తెలియదు. తక్కువ చెప్పంటే తక్కువ ఇస్తాను, బట్ అన్నీ తెలియకపోతే మీకు. సో 2020లో తనకు ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నంలో ఇచ్చారు. నేను స్టేట్ దాటే అవకాశం కూడా లేదు. డీజీపీ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళాము. అమ్మాయి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ఇంటిగ్రిటీ, నా నిజాయితీని గమనించండి. అమ్మాయి లాయర్ల దగ్గర నాకు అడ్వకేట్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే స్వతహాగా నేను లా చేశాను. నేను స్వతహాగా 2014 to 17 పడాల లా చేశాను. నేను లాలో గోల్డ్ మెడలిస్ట్, ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ కాన్స్టిట్యూషన్ లా. నేను కాన్స్టిట్యూషన్ లాలో గోల్డ్ మెడలిస్ట్, బీటెక్ ప్రింటింగ్ లా, LLB, అండ్ ఐ వెంట్ ఫర్ PhD రీసెంట్లీ. సో అమ్మాయిని ఎంతో ఎంకరేజ్ చేశాను, అంత బాగానే జరుగుతూ ఉంది. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు షీ యూస్ టు బి వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ మేల్స్. ఐ నో ఇట్ ఇస్ అ సోషల్ లైఫ్, అడ్వకేట్గా తప్పదు ఇది. అమ్మాయి కరీంనగర్ కూడా వెళ్ళొచ్చేది, వీక్లీ 2-3 సార్లు కరీంనగర్కి అక్కడ ప్రాక్టీస్ చేసి వచ్చేది డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో. స్టిల్ ఐ నెవర్ క్వశ్చన్ హర్ ఇంటిగ్రిటీ, బికాస్ దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్డ్ హర్. సో 2020లో జాబ్ వచ్చింది. ఇక 2013 నుంచి 20 వరకు పెళ్ళైంది. అంత సవ్యంగా ఉన్నాం, 2 పిల్లలు, ఆడపిల్లలు, చక్కటి ఆడపిల్లలు చూపించాను. చిన్న గొడవలు సర్వసాధారణం అండి, ఏ సంసారం అసలు లేవంటే నేను నమ్మను. చిన్న గొడవలు సర్వసాధారణం. నేను ఒక టైపు నవోదయ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడము, డిసిప్లిన్ లైఫ్. తను ఒక ఫ్యామిలీ లైఫ్ నుంచి వచ్చింది, తనొక లైఫ్. ఐ కెన్ అండర్స్టాండ్. సో తను ఎప్పుడు ఏది ఫోర్స్ చేసేవాడిని కాదు. సో 2020లో తనకు జాబ్ రావడము నాకు ఆనందం. నేను ఒకటి చెప్పాను, అమ్మ నీకు జాబ్ వస్తే నేను యూఎస్కి PhDకి వెళ్తాను, ఎందుకంటే నువ్వు పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటా, ఫ్యామిలీని హ్యాండిల్ చేసుకోగలుగుతామని. సో తను 2020లో తను జాయిన్ చేశాను. నేను 2020లో అమెరికాకు జనవరిలో వెళ్ళాను. 2020లో వెళ్ళి నెలలో 2 సార్లు తిరిగి వచ్చాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.